అలాగే స్వచ్ఛంద సంస్థల సర్వేలు ఉన్నాయి. అసలు సర్వే ఉంది, యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని. 2005లో వారి మొట్టమొదటి నివేదికను నేను ఢిల్లీలో విడుదల చేశాను. 2005లో నేను మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మేమిద్దరం దాన్ని రిలీజ్ చేసాం. అది అప్పటి నుంచి ఎప్పటిదాకా మీరు చూడండి, 180 మందికి ఏమీ విద్యా పట్ల, ఆ పిల్లలు తప్పు కాదు, తల్లిదండ్రులు తప్పు కాదు, మన విద్యా వ్యవస్థ తప్పు. కాబట్టి భయంకరమైనటువంటి సంక్షోభం మన దేశంలో ఉంది. ఎప్పుడైతే పునాదులు బలహీనంగా ఉన్నాయో ఉన్నత విద్య కూడా రాణించకుండా పోయింది. ఖచ్చితంగా సార్. అందుకోసం అమీర్పేటలో స్టిల్ అంతమంది క్లాసులు తీసుకుని ఏదో పాపం డిగ్రీ అయిపోయిన తర్వాత కొంచెం అది కోర్స్ నేర్చుకుంటే, ఒక ప్రోగ్రామ్ నేర్చుకుంటే ఏదైనా ఉపాధి వస్తుందని చెప్పి లక్షల మంది, 6 లక్షల మంది ఎకానమిక్స్ పత్రికలో కూడా ఇప్పుడు ప్రపంచంలో అమీర్పేట ఉన్నది లీడింగ్ సెంటర్స్. ఇప్పుడు ఏదో రకంగా ట్రైనింగ్ ఇన్ఫార్మల్గా ఇవ్వడం కోసం. కాబట్టి ఇక్కడ అంగట్లు అన్నీ ఉన్నాయి. దీనిలో డబ్బు ఖర్చు పెడుతున్నాం, సమాజానికి విద్య అంటే మక్కువ ఉన్నది, తల్లిదండ్రులకు జాగనిరత ఉన్నది. సమాజం ఉన్నప్పుడు ఐఐటి చేరారు లేదా ఐఏఎస్కి వచ్చారంటే ఎంత మనం పండుగ చేసుకుంటాం ఈ దేశంలో. ఈ ప్రపంచంలో ఎక్కడ ఇలా ఉండదు. ఎంత సంబరమో, ఎంత పండుగ. కాబట్టి అన్నీ ఉన్నాయి, అంగట్లు అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లేసే ఉన్నది. ఒకటే సమస్య.